మనం నేర్చుకుందాం. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే భారం గురించి మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ ఆయన ఒకరిని కానీ ఇద్దరిని కానీ పిలవట్ల, సమస్త జనులను పిలుస్తున్నాడు. ఈ లోకంలో ఎంతమంది ఉంటే అంతమందిని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఈ లోకంలో మనుషులు చూస్తే, అయ్యా నీ పని నేను చేస్తాను, నీ భారాన్ని నేను భరిస్తాను అనేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వారి భారాలే వాళ్ళు భరించలేకపోతున్నారు. ఇక్కడ దేవుడైతే ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే, మన భారాన్ని తొలగించుకోవడానికి, మన భారాన్ని పోగొట్టుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మనం ఇప్పటి నుంచైనా దేవుని దగ్గరికి రావాలి. ఆయన ఆహ్వానిస్తున్నాడు, ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మన ఈ లోకంలో చూస్తే మన భారాలని తీర్చడానికి ఎవరు మనల్ని పిలవరు. ఎందుకంటే వారి భారాలే వాళ్ళు భరించలేకపోతున్నారు. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు కనుక మనం ఆయన దగ్గరికి రావాలి. మొదటిగా చూస్తే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము చాలండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మొదటిగా నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునంట. దేవుడు ఈరోజు 3 భారాల గురించి మనతో మాట్లాడతాడు. మొదటగా చూస్తే మన పనుల భారాన్ని ఆయన మీద ఉంచాలంట. చాలామంది చూస్తే పనులు లేవని అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని అడిగేవాళ్ళు, వీరిని అడిగేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ పనుల భారాన్ని నా మీద నుంచితే నేను నీ ఉద్దేశాలన్నీ సఫలం చేస్తాడంట. మొదటిగా మన పనుల భారాన్ని ఎవరి మీద వెయ్యాలంటే దేవుని మీద వెయ్యాలి. అప్పుడే మన ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు. కాబట్టి దేవుడి మీద మన పనుల భారాన్ని వేస్తే ఆయన మనకి ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ సఫలం చేస్తాడు. చాలామందికి ఆశలు ఉంటాయి, ఈ పని చేస్తే నాకు ఇది వచ్చిద్ది, ఈ పని చేస్తే నాకు ఈ లాభము వచ్చిద్ది అనుకుంటారు. కానీ ఆ పని చేయడానికి ఆ యొక్క పని వారికి వచ్చి ఉండదు చాలామందికి. కాబట్టి చాలామంది ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, కానీ రాక ఎంతోమంది బాధపడుతున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ పనుల భారాన్ని నా మీద వేయమని దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి మన పనుల భారం ఏమైతే ఉందో మనం ఆయన మీద వేసే వారంగా ఉండాలి. పేతురు ఏమంటాడంటే, అయ్యా రాత్రి అంతా కష్టపడినా కానీ ఒక్క చేప కూడా పడలేదు, రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం, అయినా కానీ మాకు ఫలితమేమీ దక్కలేదు అన్నప్పుడు యేసయ్య ఏమంటాడంటే, దోణెను లోతుగా నడిపించు అన్నప్పుడు పేతురు మారు మాట మాట్లాడకుండా, నీ మాట చొప్పున వల వేస్తున్నాను అన్నప్పుడు విస్తారమైన చేపల్ని దేవుడు అనుగ్రహించాడు. పేతురు దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. మనం కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీ పనుల భారాన్ని యెహోవా మీద ఉంచాలి, అప్పుడే నీ ఉద్దేశాలు సఫలమవుతాయంట. పేతురు దేవుడు మాటకు లోబడి నీ మాట చొప్పున నేను వల వేస్తున్నాను అన్నప్పుడు విస్తారమైన ఆశీర్వాదాన్ని చూచాడు. మన పనుల భారాన్ని కూడా ఆయన మీద ఉంచితే
మన జీవితాల్లో కూడా విస్తారమైన దీవెనలు చూస్తాం. కాబట్టి దేవుడు అటువంటి కార్యాలు చేస్తానంటున్నాడు గనుక, మన ఉద్దేశాలన్నీ సఫలం చేస్తానంటున్నాడు గనుక మన పనుల భారాన్ని ఆయన మీద వేయాలి. రెండవదిగా చూద్దాం, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము చాలండి. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీదే వేయుచున్నాను. వ్యాజ్య భారం అంటే ఆయనకి కొన్ని గొడవలు ఉన్నాయి. వ్యాజ్యాలంటే గొడవలని అర్థము. అయితే ఈయన ఏమంటున్నాడంటే, నా వ్యాజ్య భారాన్ని నీ మీద వేస్తున్నాను, కాబట్టి నువ్వే కార్యాన్ని చేయాలి. చాలామంది చూస్తే ఈరోజు చాలామందికి ఎన్నో గొడవలు అవుతున్నాయి. గొడవలు అయినప్పుడు మొదటగా వీరే వారితో గొడవాడేసి, వారితో వీరే ముందుగా వ్యాజ్యం ఆడేసి చివరికి ఏమంటారంటే, పైనున్న దేవుడు అంతా చూస్తున్నాడు, మొత్తం చేయాల్సింది అంతా మనమే చేసేసి తిట్టేయాల్సినన్ని మనమే తిట్టేసి చివరగా దేవునికి చెప్తున్నారు చాలామంది. దేవుడు ఏమంటాడంటే, పగ తీర్చుకొనుట మీ పని కాదు, అది ఎవరి పని? దేవుని పని అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ భక్తుడు నా వ్యాజ్య భారాన్ని నీ మీద వేస్తున్నాను. మనకు కూడా ఎన్నో గొడవలు వస్తున్నాయి, ఎన్నో మన మీద శత్రువులు నిందలు వేస్తున్నారు, శత్రువులు అవమానకరంగా మాట్లాడుతున్నాడు. ఈ భారాలన్నీ ఎవరి మీద వేయాలంటే దేవుని మీద వేయాలి. ఇప్పుడు చూస్తే ఉదాహరణకు ఎస్తేరు ఉంది, యూదులకు హామానుకు శత్రుత్వం వచ్చేసింది. ఇప్పుడు వ్యాజ్యం గొడవ అక్కడ జరుగుతుంది. మొర్దెకై హామానుకు నమస్కరించలేదని, సాష్టాంగపడి నమస్కారం చేయలేదని శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. ఉరికొయ్యని తయారు చేయించాడు. మొర్దెకైని చంపేయాలి, యూదులందరినీ హతము చేసేయాలని హామాను అనుకున్నాడు. కానీ ఎస్తేరు ఏం చేసిందంటే, తన వ్యాజ్య భారాన్ని దేవుని మీద వేసి దేవునికి ప్రార్థించగా, ఎవరైతే ఉరికొయ్యి తయారు చేయించారో ఆ వ్యక్తే ఉరి తీయబడ్డాడు. అలాంటి కార్యాన్ని దేవుడు చేశాడు. ఈనాడు కూడా చాలామంది చూస్తే దేవుని మీద వ్యాజ్య భారాన్ని వేయకుండా వీరికి వీరే పగ తీర్చుకుంటున్నారు. కాబట్టి ఆ పగ తీర్చుకునుట మన పని కాదని దేవుడు సెలవిస్తున్నాడు గనుక, ఇప్పుడు నుంచైనా నువ్వు ఈ యొక్క వ్యాజ్య భారాన్ని, నీకేమైతే గొడవలు ఉన్నాయో, ఏమైతే వ్యాజ్య భారాలు ఉన్నాయో అవన్నీ దేవుడి మీద వేస్తే దేవుడే వాటన్నిటినీ సహాయం చేసి వారితో కూడా, మన దేవుడు ఎలాంటి వాడంటే శత్రువులు సైతము మిత్రువులుగా మార్చే దేవుడు. ఆయన అంటాడు కదా, నీ శత్రువుల ఎదుటనే నీకు భోజనమును సిద్ధపరుస్తానంటున్నాడు. మన వ్యాజ్య భారాలన్నీ ఆయన మీద వెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏది చేయాలన్నా ఏమీ చేయలేం. కాబట్టి దేవుడి మీద వేసినప్పుడు దేవుడే ఆ యొక్క కార్యాన్ని చేస్తాడు. మూడవది చూద్దాం, కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము చాలండి. ఇక్కడ చూస్తే దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా దోషములు నా తల మీదగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నాయి అంట. ఆయన చేసిన పాపాలు ఆయన తల మీద భారముగా బరువుగా ఉన్నాయని ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు చూస్తే చాలామంది వారు చేసిన పాపాలు క్షమించబడాలని, వారు చేసిన దోషములు క్షమించబడాలని ఎక్కడికో వెళ్ళి ఏదో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు.
మొన్న ఒక సేవకుడు ఏమని చెప్పాడంటే, ఒక ఆయనంట ఆయన యొక్క పాపాలు క్షమించబడాలంటే నువ్వు ఇరుకు ద్వారం నుంచి యువతాల నుంచి అవతలకు వెళ్తే నీ పాపాలన్నీ క్షమించబడతాయని చెప్పాడంట. అలా చెప్పినప్పుడు ఒక ఆమె వెళ్ళి ఆ ఇరుకు ద్వారం నుంచి అవతలకు వెళ్ళాలని ప్రయత్నించింది. కానీ చూస్తే ఆమె కొంచెం లావుగా ఉండడం వల్ల దాంట్లో ఇరుక్కుపోయి చనిపోయిందంట. ఇప్పుడు పాపాలు క్షమించబడాలంటే ఎలా క్షమించబడతాయి? డైరెక్ట్గా అసలు నీ ప్రాణాన్నే నువ్వు కోల్పోయావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ పాపాలు క్షమించబడాలంటే ఆయన పాదాల చెంతకు నువ్వు వచ్చినప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. ఆయన రక్తంలో కడగబడినప్పుడే మన పాపాలు క్షమించబడతాయి. ఇక్కడ దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన తల మీద కూడా ఎన్నో పాపాలు భారముగా బరువుగా ఉన్నవి. మనం చేసిన పాపాలే, ఎవరో చేసిన పాపాలు కాదు. ఎవరు చేసిన పాపాలు వారి తల మీదే ఉంటాయంట. కాబట్టి ఎవరు చేసిన పాపాలకి వారే శిక్షను కూడా అనుభవించాలి. చాలామంది చూస్తే ఇప్పుడు పాపం సరదాగా ఉందని చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒకానొక రోజున ఆ పాపానికి శిక్ష కూడా నువ్వు ఈ భూమి మీద ఉండగానే అనుభవించాలి. చాలామంది వృద్ధాప్యంలోకి వెళ్ళాక చూస్తే ఎన్నో బాధలు పడే వాళ్ళు ఉన్నారు. వారిని అడిగితే చెప్తారు, నేను యవ్వనంలో ఉన్నప్పుడు లేకపోతే నాకు వయసు ఉన్నప్పుడు నేను ఎన్నో పాపాలు చేశాను, అందుకే నేను శిక్షను కూడా అనుభవిస్తున్నానని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమే, మనం చేసిన పాపాలు వల్ల ఈ భూమి మీద మనం ఉండగానే దాని శిక్షను కూడా మనం అనుభవించాలి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మన తల మీద ఉన్న ఆ యొక్క పాప భారాలు పోవాలంటే ఆయన చెంతకు మనం రావాలి. నీకెక్కడికి వెళ్ళినా కానీ నీ పాపాలకి ప్రాయశ్చిత్తం దొరకదు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏది చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎన్ని చేసినా కానీ నీ పాపాలు ఎంత మాత్రము క్షమించబడవు. ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకున్నప్పుడే మన పాపాలు క్షమించబడతాయి. ఈ 38వ కీర్తన పశ్చాత్తాప కీర్తన అని అంటారు. దేవుడితో దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. ఈ బరువులు అన్నీ పోవాలంటే మనం ఆయన దగ్గరకు రావాలి. మన పాపాలు క్షమించబడాలంటే ఆయన దగ్గరకు రావాలి. చాలామంది ఇష్టానుసారంగా ఇప్పుడు పాపం సరదాగానే ఉంటుంది, అది ఏదైనా కావచ్చు, ఏదైనా చేసేటప్పుడు సరదాగానే ఉంటుంది. కానీ తర్వాత ఆ సరదా మొత్తం తీరిపోద్ది. ఈ లోకంలో ఉండగానే దాని యొక్క శిక్షను కూడా మనము అనుభవించాలి. నేను చాలాసార్లు చెప్తాను, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు. మనం చేయాల్సిన పాపాలన్నీ చేసేసి దేవునికి విరోధంగా జీవించేసి శిక్ష వచ్చాక ఇక దేవా నువ్వే దిక్కంటే ఏముండదు. మొదటగానే మనం పాపాన్ని అసహించుకొని దేవునికి దగ్గరగా జీవిస్తే మనం ఆ యొక్క శిక్ష నుంచి కూడా తప్పించబడతాము. కాబట్టి పాపం చేస్తున్న మనుషులు ఎవరికి దూరం అవుతారంటే మొదటిగా దేవునికి దూరం అయిపోతారు. ఇప్పుడు ఆదాము హవ్వ ఉన్నారు. వారు పాపం చేసినప్పుడు ఎవరి నుంచి దూరం అయిపోయారు? దేవుని యొక్క సహవాసం నుంచి దూరం అయిపోయారు. దేవునితో ఉన్న ఆ యొక్క బంధాన్ని, ఆ యొక్క సహవాసాన్ని వాళ్ళు కోల్పోయారు. మనం కూడా పాపం చేస్తే మొదటగా దేవుడి నుంచి మనం దూరం అయిపోతాం. దేవునికి దూరం అయ్యి ఏమన్నా చేస్తామంటే ఏమీ సాధించలేము. దావీదు కూడా పాపం చేశాడు. పాపం సరదాగానే అనిపించింది. తర్వాత ఆయన జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఘోరాలు చూశాడు. మన జీవితాల్లో కూడా అలాంటివి జరగకుండా ఉండాలంటే మొదటగా మనం చేస్తున్న పాపాన్ని
ఇప్పుడే ఆపివేసుకోవాలి. చాలామంది పాపం గురించి వినబడుతున్నా కానీ ఇంకా పాపం చేస్తానే ఉంటున్నారు. ఎందుకంటే వారు ఇంకా పాపము చేయాలన్న ఆశ, పాపంలో బ్రతకాలని ఇంకా కోరికలు వారిలో చావక ఇంకా పాపంతోనే వాళ్ళు జీవిస్తున్నారు. దేవుని సన్నిధానానికి వస్తున్నా కానీ పాపం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు చేస్తున్న ప్రతి పాపము నీ తల మీద భారముగా బరువుగా ఉన్నవి. అవన్నీ పోవాలంటే దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి ఆయన రక్తంలో కడగబడితేనే మన పాపాలు క్షమించబడతాయి. ఇక్కడ దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. దావీదు పాపం చేసిన సంగతి ఎవరికి తెలియదు, రహస్యంగా పాపం చేశాడు. అయినప్పటికీ నాతాను అనే ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించినప్పుడు తన పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడు కూడా క్షమించాడు. ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, తన పరుపు తేలినంతగా, తన పరుపు కొట్టుకొని పోవునంతగా కన్నీళ్ళు కారుస్తున్నాడు. ఈ రోజున మనం కూడా మన పాపాల నిమిత్తము, మన యొక్క దోషముల నిమిత్తము మనం కూడా పశ్చాత్తాప పడాలి. రేపొద్దున ఆయన యొక్క బల్లలో మనందరం చేవేస్తున్నాము గనక మనం ఏమైతే దోషములు చేసామో, ఏమైతే పాపాలు చేసామో, ఆయనకి విరోధంగా ఏమైతే చేసామో వాటన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టి అప్పుడు దేవుని యొక్క బల్లలో చేవేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఆయన అంటాడు కదా, ఎవడైతే అయోగ్యంగా చేయి వేస్తాడో వారిలో కొందరు బలహీనులయ్యారంట, కొందరు నిద్రించారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనలో ఉన్న పాపాన్ని, అయోగ్యతను మొత్తం పోగొట్టుకొని యోగ్యంగా పాల్గొంటే దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకుంటాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. మొదటగా చూస్తే మన పనుల భారాన్ని ఆయన మీద వేయాలంట. రెండోది వ్యాజ్య భారాన్ని ఆయన మీద వేయాలి. మనం పగ తీర్చుకోకూడదు. మనం వెళ్ళి వారితో గొడవ పడితే అక్కడ శత్రుత్వం పెరిగిద్ది, కానీ అక్కడ శత్రువులు మనకి దగ్గరగా రారు. శత్రువును కూడా దేవుడు ప్రేమించమని చెప్పాడు. కాబట్టి మన వ్యాజ్య భారాన్ని కూడా ఆయన మీద వేయాలి. మూడవది, మన దోషములు మన తల మీదుగా పొర్లి ఉన్నవి అంట. అయితే నేను మోయలేని బరువు వలె అవి ఉన్నవి. మన దోషములు మన తల మీద భారంగా ఉన్నాయి. ఈ భారాలన్నీ తీసుకువెళ్ళి ఎవరి దగ్గర వేయాలంటే దేవుని దగ్గర వేయాలి. ఆయన సిలువలో మనందరి కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు చూస్తే పాత నిబంధన గ్రంథంలో చూస్తే పాపం చేస్తే పావురాన్ని కానీ వేటిని ఆ యొక్క కొన్ని జంతువులను బలిగా అర్పించేవాళ్ళు. వీటి వల్ల పాపానికి ప్రాయశ్చిత్తం కలగట్లేదని ఒక మానవుడు పరిశుద్ధంగా ఉన్న రక్తాన్ని చిందిస్తే కానీ మానవుల యొక్క పాపం క్షమించబడదని స్వయాన దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. అప్పుడు ఆ యొక్క రక్తంలో కడగబడితేనే మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగిద్దని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మనం ఆయన యొక్క రక్తంలో కడగబడితేనే మన పాపాలు పోతాయి. కాబట్టి ఇప్పుడు వరకు నువ్వు దేవునికి దూరంగా జీవించావేమో, దేవుడు అంటే లెక్కలేని స్థితిలో నువ్వు జీవించావేమో, ఇప్పుడైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా నువ్వు దేవుని దగ్గరకు రాగలిగితే దేవుని యొక్క భారాన్ని మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన పాప భారాలు మోసేవాళ్ళు కూడా ఎవరు లేరు. మన పాప భారాలు మోయాలంటే అది దేవుడు ఒక్కడే మోసాడు. కాబట్టి మన పాప భారాన్ని కూడా ఆయన మీద వెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనకేమైతే భారాలు ఉన్నాయో అవన్నీ ఆయన మీద వేస్తే ఆయన మనకి విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. మొదటగా చదివించిన మాట చూస్తే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న
సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు సెలవిచ్చాడు. ఇప్పుడు వరకు మన భారాలు మనమే మోసుకున్నావేమో, ఇప్పుడు వరకు నువ్వు భారాలు మోసుకొని మోయలేనన్ని నీ మీద మోపబడి ఉన్నవేమో, నువ్వు మోయలేక జీవిస్తున్నావేమో. ఇప్పుడైనా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కనుక నీ యొక్క భారాన్ని ఆయన మీద వేయగలిగితే ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఆ భారాలన్నీ దేవుడు మనందరి జీవితంలో తీసివేసి దేవుని యొక్క ఆశీర్వాదం చేత మనందరిని నింపుతాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిట్లో దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని